ఫాస్ట్ రే ఒరే ఒరే guys, the fuck bro. guys బ్రేకింగ్ లెవెల్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ గాయస్, మన 390 తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అనమాట. చీరాల నుంచి వరంగల్ అయితే వెళ్తున్నాను. వరంగల్ కూడా హైదరాబాద్ వెళ్ళి ఆ ఫ్రెండ్ అయితే ఉన్నాడనమాట, అతన్ని కలిసేసి అప్పుడైతే వరంగల్ వెళ్తాను. అండ్ ఇంకా మిగతా విషయాలంతా కూడా రైట్ చేస్తూ అయితే మాట్లాడుకుందాము. అండ్ గాయస్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ నేను సిటీ నుంచి అయితే లోపలికి వచ్చేసాను, అంటే ఊరు దాటేసి బయటకు వచ్చాను అనమాట. ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ వచ్చేసి చిలకలూరుపేట, నరసరావుపేట, పిడుగురాళ్ళ ఆ రూట్ అయితే చూస్ చేసుకున్నాను. అట్లా అయితే వెళ్తున్నాను అనమాట. అండ్ మన మనోజ్ బ్రో దగ్గర ఏప్రిల్ RS 457 ఉందన్నమాట. అది కూడా నేను చాలాసార్లు నడిపాను. దాని మీద ఒక వ్లాగ్ చేద్దామని నేను ఇంతవరకు అసలు కుదరలేదన్నమాట. ఎప్పుడో కొనాలి. బండి కొని కూడా అప్రాక్స్గా 30 days అవుతుంది గాయస్. అండ్ నేను అసలు ఇంతవరకు హైదరాబాద్ వెళ్ళలేదు. మనోజ్ బ్రో చాలాసార్లు అయితే ఫోన్ చేశాడు అనమాట, రా బ్రో వీడియో తీద్దాం, వ్లాగ్ చేద్దామని. నాకైతే టైం కుదరక ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాల్సి వచ్చింది వరంగల్లో. సరే, ఇక 2 days కూడా ఖాళీగానే ఉన్నానని ఇంకా మనోజ్ బ్రో దగ్గరికి వెళ్ళేసి అతను కలిసి ఇక వీడియోస్ చేసి ఆ తర్వాత వరంగల్ వెళ్ళొచ్చు అని ఇంకా అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇక్కడ నుంచి మనకి హైవే అయితే వేస్తున్నారు డైరెక్ట్గా హైదరాబాద్కి అయితే. ఈ హైవే వచ్చేసి మన చీరాల వాడ్ డ్రైవ్ నుంచి నేరుగా హైదరాబాద్ హైవేకి అయితే కలిసిపోతుంది అనమాట. అండ్ జర్నీ కూడా 6 hours అయ్యేది మినిమం 4.5 hours అయితే మనం కొట్టేయచ్చు. ముద్దుగా నేషనల్ హైవే అనమాట. చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. హైవే ఎప్పుడు పడుతుందా, అసలు మన ఈ హైవే మీద ఎప్పుడు రైడ్ చేద్దామా అని అయితే నేను ఆగుతున్నాను. దానికి కనెక్టింగ్ రోడ్ అనమాట ఇది. అండ్ లాస్ట్ ఇక్కడైతే చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగినాయి గాయస్. అండ్ ఈ హైవే స్టార్ట్ అయిన దగ్గర నుంచి గాయస్ అసలు ఈ హైవే గాయస్ నేను కోరుకుంది అసలు ఇట్లాంటి హైవే ఉంటే అసలు రప్ప అని వెళ్ళచ్చు. ఇంతే రోడ్డు అనమాట. అండ్ వెళ్ళడానికి రావడానికి ఇప్పుడైతే పెద్ద చేస్తున్నారు. నాకు తెలిసి హైదరాబాద్ వచ్చేసి ఇట్లా కనుక హైవే పడితే మ్యాక్సిమం ఫాస్ట్ కాదు గాయస్. అండ్ రోడ్డు కూడా సన్నది. ఆ సన్న రోడ్లో కూడా వీడు ఓవర్టేక్ చేయకపోతే ఏమొచ్చే గాయస్. మనం అయితే ఫైనల్గా అయితే మనోజ్ బ్రో దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ బ్రో కూడా చాలాసేపు అయిందనమాట వచ్చి. అండ్ మేము ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట, సిటీలోకి. అండ్ ఇక్కడ నుంచి సిటీ వచ్చేసి అరౌండ్ 70 kilometers అయితే ఉంది. అండ్ మీకు చెప్పాను కదా ఏప్రిల్ RS 457 అనమాట. అండ్ ఇది వచ్చేసి 46 bhp అండ్ 43 and టార్క్ అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఈ బైక్ అయితే రైడ్ చేస్తాము. అండ్ మనోజ్ బ్రో వచ్చేసి నా బైక్ అయితే రైడ్ చేస్తాడు. అండ్ మన బైక్ సెటప్ అయితే చూడండి. అండ్ ఓవరాల్గా మన 2 bikes అయితే చూడండి ఎట్లా ఉన్నాయో. అండ్ కింద కామెంట్ అయితే పెట్టండి గాయస్, మీకు 390 ఇష్టం, అప్రిలియా ఇష్టం అనేది కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా గాయస్. ఇప్పుడు అప్రిలియా అయితే మనం డిస్ప్లే గురించి అయితే చూద్దాము. అండ్ దీంట్లో వచ్చేసి రెయిన్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్ అయితే 3 modes అయితే ఉన్నాయన్నమాట. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా 3 levelsలో అయితే ఉన్నాయి అనుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మనకి మన స్పీడ్ మీటర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ట్రిప్ A, ట్రిప్ B, మ్యాక్స్ ఎంత స్పీడ్, ఫ్యూయల్ రేంజ్ అంటే మైలేజ్ ఎంత ఇస్తుంది, 21.3 అయితే ఇస్తుంది అనమాట. అండ్ డేస్ ఇది ఒక వచ్చి ఓడోమీటరు 17,800 అట్లా అయితే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి సర్వీస్ డ్యూ అనమాట. ఇది వచ్చేసి టెంపరేచరు అండ్ బ్యాటరీ వోల్టేజ్. ఇది వచ్చేసి ట్రాక్ డిస్ప్లే అనమాట, ల్యాబ్స్ ఇవైతే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కనెక్టివిటీ. అండ్ ఇది వచ్చేసి మ్యూజిక్ కనెక్టివిటీ అండ్ ఫోన్ కనెక్టివిటీ అనమాట. ఇప్పుడైతే
మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాం. మనోజ్ బ్రో కూడా ఆల్రెడీ ముందైతే వెళ్ళిపోయాడు. గాయస్ 174 అయితే కొట్టాను అనమాట. గాయస్ బ్రేకింగ్ లెవెల్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. బ్రేక్ ఇన్స్టెంట్ పుల్ కూడా బాగుంది గాయస్, చాలా అయితే బాగుంది ఇన్స్టెంట్ పుల్ కూడా వచ్చేసి. Guys, the fuck bro. అండ్ గాయస్ అస్సలు చాలా అంటే చాలా స్మూత్గా అయితే వెళ్తుంది అనమాట బైక్ వచ్చేసి. మనోజ్ బ్రో ఎక్కడ ఆగాడో చాలా దూరం అయితే వెళ్ళిపోయినట్టున్నాడు. అండ్ యా మనోజ్ బ్రో కూడా ఇవన్నీ ఇక్కడ ఉన్నాడు. అండ్ రెండిటికి కూడా పవర్ అండ్ టార్క్ కూడా ఇది వచ్చేసి 45 bhp అనమాట. అండ్ 39 Nm టార్క్ అనమాట. ఇది వచ్చేసి అండ్ 46 bhp అండ్ 3 Nm ఆఫ్ టార్క్ అనమాట. రెండిట్లో మీకు ఏ బైక్ నచ్చిందో కింద కామెంట్ అయితే పెట్టండి. అండ్ గైస్ అండ్ మన 390 వచ్చేసి సింగిల్ సిలిండర్ కదా, అండ్ మన అప్రిలియా వచ్చేసి ట్విన్ సిలిండర్ అనమాట. అండ్ సింగిల్ సిలిండర్కి ట్విన్ సిలిండర్కి డిఫరెన్స్ అయితే చూపిస్తాను మీకు, చూడండి. ఇది వచ్చేసి మన 390 ఎగ్జాస్ట్ నోట్ అనమాట. అండ్ అప్రిలియాది అయితే చూపిస్తాను మీకు. అప్రిలియాది అయితే ఇంకొంచెం లౌడ్ అయితే ఉంటుంది, చూడండి చూడండి. అండ్ అప్రిలియా అయితే లో ఆర్పిఎంలో కొడుతుంటే పాప్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ కింద కామెంట్ అయితే పెట్టండి మీకు ఏ ఎగ్జాస్ట్ అయితే నచ్చిందో. గాయస్ సస్పెన్షన్ కూడా ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది. గాయస్ మనోజ్ బ్రో చూడండి ఎంత ఫాస్ట్గా అయితే వెళ్తున్నాడో. గాయస్ I made it 161. 390 మీద 160 కొడదామని అప్పటి నుంచి అనుకున్నాను, ఇప్పుడైతే కుదిరింది. గాయస్ నేనైతే వరంగల్ అయితే వచ్చేసాను అనమాట. నైట్ అయితే అయిపోయింది. వరంగల్ వచ్చేసరికి హెల్మెట్ అయితే తీసుకున్నాను అనమాట.
హెల్మెట్ కూడా అరౌండ్ 8500 అయితే పడింది అనమాట. మీకు హెల్మెట్ ఫొటోస్ అవన్నీ ఇటు కార్నర్లో వేస్తాను, ఒకసారి అయితే చూడండి. అండ్ హెల్మెట్ కూడా చాలా కేవైటీ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ కంఫర్ట్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గాయస్. మీరు కూడా ఎవరైనా హెల్మెట్ ఎవరైతే కొందాం అనుకుంటున్నారో కేవైటీ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. చాలా కంఫర్ట్ అయితే ఉంది. మీ ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి అయితే తీసుకోండి. అండ్ వరంగల్లోనే కాళికామ్మ వారి టెంపుల్ అయితే ఉందన్నమాట. అండ్ ఆ టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అమ్మవారికి దర్శనం చేసుకొని చలో ఇంకా అటు నుంచి అటు ఇంకా చీరాలు అయితే వెళ్ళిపోతాను అనమాట. అండ్ గాయస్, ఛానల్ అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను గాయస్. మరి కొత్త వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్ అండ్ బాయ్.